ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవద్గీత ఎందలి 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగమునందలి 10వ శ్లోకము. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూత మద్భావమాగతా. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: ఇదివరలో కూడా సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యముతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. 10వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఇదివరలో కూడా అనగా పూర్వకాలం నందు కూడాను రాగము భయము క్రోధము కలిగి ఉండి కొంతకాలం తర్వాత దృఢమైన భక్తులుగా నా యందు దృఢమైన భక్తి కలిగి ఉండి ఆ భక్తి ద్వారా నా స్వరూపాన్ని పొందారు అని తెలుపుతూ ఉన్నారు. దీని యొక్క అంతరార్థము ఏమనగా, ఈయన శ్రీకృష్ణ పరమాత్మ తెలుపునది, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు ఒక సాకార రూపంలో మనిషి రూపంలో జన్మించడం జరిగినది. మనిషి రూపంలో జన్మించినప్పుడు ఆయనను ఒక సాధారణ మనిషిగా తలచి రాజ్య సంపద పట్ల, భార్యాపుత్రుల పట్ల, వస్తువుల పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు కొంతమంది, ఆ ప్రేమ కలిగి ఉండి పరమాత్మగా శ్రీకృష్ణ పరమాత్మను తెలుసుకొనలేక శ్రీకృష్ణ పరమాత్మ పైన ఆసక్తి లేకపోవటం, అలాగే భయం అంటే శ్రీకృష్ణ పరమాత్మ వలన భయం కలిగినటువంటి శత్రువులు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మను ద్వేషించేటటువంటి వారు, ఆయన అంటే క్రోధం కలిగినటువంటి వారు కూడా శ్రీకృష్ణ పరమాత్మ మానవ జన్మని పొందినప్పుడు ఆయన శత్రువులు చాలామంది ఉన్నారు. అలాంటి శత్రువుల గురించే ఇక్కడ ఆయన్ని పరమాత్మగా తెలుసుకోలేకపోయినటువంటి వారు కొంతకాలం తర్వాత వారి యొక్క అజ్ఞానాన్ని వీడి శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసుకొని, ఈయనే సర్వాంతర్యామి పరమాత్మ సృష్టికర్త అని తెలుసుకొని నా పైన దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలను భక్తిని కలిగి వారు మరణించిన తర్వాత నా స్వరూపాన్ని పొందారు, ఆ విధంగా ఉన్నటువంటి వారు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు. దీనినే మన సమాజానికి గనక మనం అన్వయించుకున్నట్లయితే, రాగ భయ క్రోధులైన క్రోధము కలిగినటువంటి వారు, రాగం అనగా ఆసక్తి లేక ప్రేమ, ఏదైనా వస్తువుల పట్ల కానీ, పుత్రుల పట్ల కానీ, ధన వ్యామోహం, స్త్రీ వ్యామోహం, వస్తు వ్యామోహం, అలాగే ఏదైనా సరే ఒక మనిషి పైనను ఒక వస్తువు పైనను ఏదైనా సరే ఆసక్తి ప్రేమ ఎక్కువగా కలిగి ఉండటం. అలాగే భయం, ఆ భయం అనేది మనుషుల వల్ల కానీ ఇక ఏదే విషయాల వలన కానీ విపరీతంగా భయపడిపోవచ్చు ఉండటం. అలాగే క్రోధం అనేది అతను ఒక అతను అధర్మం చేస్తున్నప్పుడు కానీ, లేదా అన్యాయంగా జీవిస్తూ బ్రతుకుతున్నప్పుడు కానీ అతనిపై క్రోధాన్ని కలిగి ఉండటం, లేదా ఇతనే అధర్మం చేస్తూ అలాగే అన్యాయంగా ధనార్జన చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు వేరే వారు ఇతనికి అడ్డు వచ్చినప్పుడు క్రోధాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ కూడాను, ఈ మూడు ఈ విధంగా జీవించేటటువంటి వారు అందరూ కూడాను ప్రేమను కలిగి ఉన్నవారు, ఆసక్తి కలిగి ఉన్నవారు, భయం కలిగి ఉన్నటువంటి వారు, క్రోధాన్ని కలిగి ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా నా గురించి తెలుసుకొనటం, తనెవరో తెలుసుకొనటం, నేనెవరో తెలుసుకొనటం, అనగా ఆత్మను నేను పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆయనని మనం ఆశ్రయించినట్లయితే ఈ జన్మ మరణాలు, ఈ పాపపుణ్య కర్మలు ఇవన్నీ కూడా తప్పించుకోగలుగుతాం. జన్మించటం, సుఖాలని బాధల్ని అనుభవించటం, మరలా మరణించటం, మరలా జన్మించటం ఆ కర్మ ఫలితాల ద్వారా,
మరలా సుఖదుఖాలను అనుభవించటం, మరలా మరణించటం, ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు అని దృఢ నిశ్చయంతో, దృఢమైన భక్తితో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వారి గురించే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. ఏమని? దృఢమైన భక్తి పారవశ్యం, భక్తి నా పైన కలిగి, అలాగే ఆ భక్తి ఎలాంటిది అనగా స్థిరబుద్ధి, అనగా వారి యొక్క మనస్సు ప్రతి పనిలో కూడాను, ఏ కార్యం చేస్తున్నా కూడాను నా యొక్క నామాన్ని స్మరిస్తూ, వారి యొక్క కర్తవ్యాన్ని చేస్తూ, వారి యొక్క మనసును ఎటువైపునికి పోనీయకుండా వారి యొక్క బుద్ధిని స్థిరంగా ఉంచి, భగవన్నామస్మరణ నా పైననే స్థిరంగా ఉంచి, పరమాత్మగా నన్ను తెలుసుకొని నన్ను ఎవరైతే ఆశ్రయించారో వారు, ఆ భక్తి అలాంటిది దృఢమైనటువంటి భక్తి, అనగా ఆ దృఢమైన భక్తి వలన స్థిరబుద్ధి ఏర్పడుతుంది వాళ్ళకి. అనగా అటు ఇటు జరుగుట అనేది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ పైన మనసు అనేది సర్వకాలములలో కూడాను స్థిరంగా ఉంటుంది. ఆయన వైపు స్మరిస్తూ ఉంటుంది, ఆయన నామాన్ని ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీరు చేసే ప్రతి కర్మ కూడా సమాజహితంగా చేస్తూ ఉంటారు. అలాగే స్థిరంగా ఉన్నటువంటి భక్తి, దృఢమైన భక్తి ఎవరైతే కలిగి నన్ను ఆశ్రయిస్తారో వారు జ్ఞాన తపస్సంపన్నులై. అలాంటి జ్ఞానం తెలుసుకోవాలంటే అది కూడా ఒక తపస్సు లాంటిదే కదా. మరి ఎంతటి కృషి, ఎంతటి భక్తి అనేది శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉంటేనో అలాంటి జ్ఞానం అనేది రాదు. దాన్ని ఇక్కడ జ్ఞాన తపస్సంపన్నులై, తపస్సు లాంటిది. అలాంటి జ్ఞానం చేయాలంటే తపస్సులాగా చేయాలి. కాబట్టి జ్ఞాన తపస్సంపన్నులైనటువంటి వారు నా స్వరూపాన్ని పొందుతారు అని తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ నా స్వరూపాన్ని పొందటం అనగా అది మోక్షము. ఏ మనిషి అయినాను జన్మిస్తూ ఉంటాడు, కర్మలు చేసుకుంటూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. మరలా ఈ జనన మరణ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. అతను మోక్షం పొందినప్పుడు ఏ రూపాన్ని కలిగి ఉంటాడు? ప్రతి జన్మలోనూ ఆత్మ అనేది ఏదో ఒక శరీరాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. ఆ శరీరాన్ని పొందినప్పుడు ఆ ఆత్మ అనేది ఆ శరీరానికి యొక్క రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపంగా ఆ శరీరం కనిపిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది ఏ శరీరంలో వెళితే ఆ శరీరం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మనిషి కావచ్చు, వేరే జీవి కావచ్చు. అది జనన మరణ చక్రంలో జన్మించేటటువంటి ప్రక్రియ. మరి మోక్షం పొందినప్పుడు ఆత్మ అనేది తిరిగి మరలా ఈ భూమిపైన జన్మించదు, ఏ శరీరాన్ని ధరించదు. అప్పుడు ఏ రూపం కలిగి ఉంటుంది? ఎన్నో జన్మలు, వేల జన్మలు కావచ్చు, లక్ష జన్మలు కావచ్చు, ఒక ఆత్మ అనేది పొంది ఉంటుంది ఈ జనన మరణ చక్రంలో. మరి మోక్షం పొందినప్పుడు అనగా ఏ జన్మ లేనటువంటి స్థితికి, ప్రక్రియకు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మ అనేది ఏ ఆకారాన్ని కలిగి ఉంటుంది? ఈ వేల లక్షల జన్మల్లో ఏ ఆకారాన్ని కలిగి ఉండదు. ఆ గతించిన శరీరాలన్నీ కూడా ఈ పంచభూతాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఆత్మ ఒక్కటే ఉన్నది. ఈ ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతుంది. పరబ్రహ్మ స్వరూపం అనగా నిరాకారుడు. అలాగే ఆత్మ అనేది ఆ నిరాకార స్వరూపమే సాకార రూపాన్ని దాలిస్తే వచ్చినటువంటి భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలుపునది నా యొక్క రూపాన్నే పొందుతావు నీవు, అనగా నీవు నేనైపోతావు. నువ్వు నేను వేరు కాదు. ఎప్పుడైతే నీ ఆత్మ అనేది నాలోకి వచ్చి చేరుతుందో ఇక నీకు నాకు తేడా అనేది లేదు. అప్పుడు ఏమవుతుంది అనగా తనకి ఉనికి లేదు. ఈ వేల జన్మల్లో ఉన్నటువంటి ఏ జన్మకు సంబంధించినటువంటి ఆత్మ కాదది. ఆ ఆత్మ పరమాత్మయే అవుతుంది. కాబట్టి నా స్వరూపాన్ని నువ్వు పొందుతావు. ఇక నువ్వంటూ ఏమీ ఉండవు, మిగిలి ఉండవు. నువ్వు నేను ఒకటే, నేనే నువ్వు. కాబట్టి నా స్వరూపాన్ని పొందుతావు, అదే మోక్షము అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలుపుతూ ఉన్నారు.